ఉండండి, మీలాంటి వాళ్ళ పని ఇలా కాదు. రాజేష్, హలో, చెప్పండి వాణి గారు. ఎస్ఐ గారు, మీరు ఒక ఇద్దరిని అరెస్ట్ చేయాలి. ఎవరండి? ఏం చేశారు వాళ్ళు? లేనిపోని నిందలు వేసి ఒక అమాయకురాలి జీవితం నాశనం చేస్తున్నారండి. ఏం కేసు పెట్టొచ్చంటారు? అయితే ఫాల్స్ ఎలిగేషన్స్ కింద కేసు పెట్టొచ్చు. 3 నుంచి 5 సంవత్సరాల శిక్ష ఈజీగా పడుతుంది. 5 సంవత్సరాలు అక్కర్లేదు, కానీ కనీసం 6 నెలలు జైలు శిక్ష పడినా చాలు. ఇలాంటి వాళ్ళు బయట తిరగకూడదు, అది చాలా ప్రమాదం. అయ్యో వాణి గారు, మీరంత పని చెయ్యొద్దండి. ఏదో బుద్ధి తక్కువయ్యేలా మాట్లాడాము, మమ్మల్ని మన్నించండి. ఇంకెప్పుడు ఇటువైపు రామమ్మా, మమ్మల్ని క్షమించండి. ఎస్ఐ గారు, నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. సరేనమ్మా. చాలా థ్యాంక్స్ అండి, మీరు మమ్మల్ని బ్రతికించారు. మీ వరకు వస్తే కంట్లో నీళ్ళొచ్చాయి. అదే కన్నీళ్లు వేరే వాళ్ళకొస్తే మీకు వెటకారంగా ఉంటుంది కదూ. ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే మీరు ఆనందపడతారు కదూ. పాపం సంధ్య భర్తకి హెల్త్ బాలేదని ఎంతో కష్టపడుతుంది. కుటుంబం కోసం అలా నిలబడే అమ్మాయిని మీరు అనుమానిస్తారా? అలా అవమానిస్తారా? సారీ అండి. నాకు కాదు, మీ వల్ల ఎంతో బాధపడ్డ సంధ్యకు చెప్పండి. సారీ సంధ్య గారు, తెలిసి తెలియక లేనిపోనివి మాట్లాడాను, నన్ను క్షమించు. పార్వతి గారు, ఇదేనా మీరు నమ్మే నిజం? వీళ్లనేనా మీరు నమ్మి బంగారం లాంటి కోడల్ని ఇంట్లో నుంచి పంపిస్తున్నారు? ఏం చేయమంటారు? నన్ను ఇంకేం చేయమంటారు? నా జీవితంలో నేను పడ్డ కష్టాలు, అవమానాలు నా కోడలు కూతురు పడకూడదనుకున్నాను. అలాంటిది పరిస్థితి కోడల్ని దాటుకుని కూతుర్ని నిందించే వరకు వచ్చింది. అందుకే నాకు మరో దారి కనిపించలేదు. చూడండి, మన రోజులు వేరు, అప్పటి పరిస్థితులు వేరు. కానీ ఇప్పుడంతా మారిపోయింది. అమ్మాయిలు స్వేచ్ఛగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటప్పుడు చాలా మంది స్నేహితులుంటారు. ఇలాంటి వాళ్ల మాటలన్నీ వింటే మన ఇంట్లో ఆడపిల్లల జీవితాలు మనమే నాశనం చేసిన వాళ్ళం అవుతామండి. ఆంటీ గారు, నాకు నిజంగా మీ ఇంట్లో పరిస్థితులు నాకు ఏమీ తెలియవు. శ్రీకర్, నా సమస్య కోసం సంధ్య గారితో మాట్లాడడానికి నేను ట్రై చేశానే, కానీ సంధ్య గారి జీవితం నా వల్ల ప్రమాదంలో పడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా సంధ్యకి నాకు మంచి స్నేహం, అభిమానమే తప్ప వేరే ఏమీ లేవు. నా భార్య స్నేహితురాలిగా, ఒక మంచి వ్యక్తిగా తన మీద నాకు గౌరవం, మర్యాద ఉన్నాయి.
అలాంటి మా గురించి మీరు ఇలా ఆలోచించడం నాకు చాలా బాధగా ఉంది. నేనెప్పుడూ తప్పుగా ఆలోచించలేదండి. తప్పనిసరి పరిస్థితి నన్ను ఇలా చేయించింది. ఏంటి సంధ్య గారు, మీరేంటి మౌనంగా ఉండిపోయారు? మీరైనా నచ్చజెప్పి ఉండాల్సింది. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పుండాలి కదా. కాలం వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు, ఏ మంచి పని చేసినా చెడు ఎదురవుతున్నప్పుడు ఎంతని పోరాడమంటారు, ఎంత కాలమని పోరాడమంటారు? నేను అలసిపోయానండి, అందుకే వెళ్ళిపోతున్నాను. చూశారా పార్వతి గారు, సంధ్య మనసు ఎంత విరిగిపోయిందో. ఎవరికి కష్టం వచ్చినా ముందుండే అమ్మాయి ఇలా తనకి ఈ పరిస్థితి వచ్చింది అని కనీసం తన స్నేహితురాలికి కూడా చెప్పుకోలేదు. కారణం మీరు. మీకిచ్చిన మాట కోసమే తన స్నేహాన్నే వదులుకుంది. రాజేష్ మిస్అండర్స్టాండింగ్ వల్ల వింధ్యకి రాజేష్కి మధ్య డిస్టర్బెన్స్ వస్తే వాటిని సరిచేయడానికి రాజేష్ని కలిసి మాట్లాడిందే తప్ప సంధ్య ఎప్పటికీ అలాంటిది కాదు. నేనే సంధ్య నమ్ముతున్నాను. మీకు తెలీదా తనెలాంటిదో? మీరు నిజంగా సంధ్యను అనుమానిస్తున్నారా? చెప్పండి పార్వతి గారు. లేదు, సంధ్యపై నాది అనుమానం కాదు, భయం. ఆ భయంతోనే ఇలా ప్రవర్తించాను. కానీ ఇప్పుడు మీరిలా నా కోడలి కోసం నా ఇంటి ముందుకొచ్చి నిలబడిన తర్వాత కూడా నేనింకా మొండిగా ఉండటం కరెక్ట్ కాదు. నన్ను క్షమించండి. అమ్మ సంధ్య, నన్ను క్షమిస్తావు కదూ? అయ్యయ్యో అత్తయ్య, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? మీరేమన్నా నేను ఎప్పుడూ ఏమీ అనుకోను. మీకు నాపై ఆ హక్కు ఎప్పుడూ ఉంటుంది. పార్వతి గారు, మనం పిల్లల్ని ఒక దెబ్బ కొట్టినా తీసుకోగలరు, కానీ ముందు వెనక ఆలోచించకుండా ఒక మాట అంటే అది జీవితాంతం వాళ్ళని బాధ పెడుతూనే ఉంటుంది. అంటే వదిన ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, మన ఇంట్లోనే ఉంటుంది కదా? అవును, నా సంధ్య ఈ ఇంట్లోనే ఉంటుంది. అమ్మా, అంతే కదా? నా కోడలు నా ఇంట్లో ఉండకపోతే ఎక్కడికెళ్తుంది? శ్రీజ, వదిన బ్యాగ్ లోపల పెట్టు. అలాగేనమ్మా. రాజేష్ గారు, మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సమయానికి వచ్చారు. పరిస్థితులకి నేను చాలా భయపడ్డాను. మీరొచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసేశారు. సంధ్య, అంతా హ్యాపీ కదా? మరి నవ్వమ్మా. శ్రీకర్, నువ్వు నవ్వితేనే సంధ్య నవ్వుతుంది. మీ ఇద్దరు కాస్త నవ్వండి. ఇదే ఆనందాన్ని అందరం మా ఇంటికి వెళ్ళి కలిసి పంచుకుందాం, కలిసి భోంచేద్దాం. అవునవును సంధ్య గారు, మీరొస్తే వింధ్య చాలా ఆనందపడుతుంది. తనకి మనం సర్ప్రైజ్ ఇద్దాం. ఏంటండి, దీనికి కూడా మీరు ఇరుగు పొరుగు వాళ్ళ పర్మిషన్ తీసుకుంటారా ఏంటి? మీరు భలేవారండి. అమ్మ శ్రీజ, మీ వదిన నీకు థ్యాంక్స్ చెప్పాలి.
శ్రీజ, నీకు చాలా చాలా థ్యాంక్స్. నాకు నిజంగా భయం వేసింది వదిన, అందుకే రాజేష్ అన్నయ్యకి ఫోన్ చేశాను. శ్రీజ, చాలా మంచి పని చేసావు నువ్వు. ఏంటి నేను చూస్తుందంత నిజమేనా? వింధ్యమ్మా, 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 అమ్మగారు, అమ్మగారు. అరే బంటి, కరెంట్ షాక్ ఏమైనా కొట్టిందా ఏంటి? ఏంటి అరుపులు? చూడు పాప ఎలా భయపడిందో. అయ్యయ్యో, ఏం లేదు నాన్న, ఏం లేదు. ఒత్తిదే అమ్మా. అమ్మగారు సారీ అమ్మగారు, కంగారులో అరిచేశాను. ఏం కరిచిందని అంత కంగారు? నన్ను తిడితే తిట్టారు గాని ఇప్పుడు నేను చెప్పేది వింటే మీరే ఎగిరి గంతేస్తారమ్మగారు. ఏంట్రా అది? ఆషాఢమాసం, శ్రావణమాసం, బోనాలు, పండగలు, వ్రతాలు అన్నీ పక్కపక్కనే నడుచుకుంటూ వస్తున్నట్టుంది అమ్మగారు. నీ ముక్కెక్కడుంది అంటే తలంతా తిప్పి చూపించినట్టు ఏది సరిగ్గా చెప్పడం రాదా నీకు? మన పెద్దమ్మగారు, మన చిన్నయ్య గారు కలిసి సంధ్యమ్మ గారిని, వాళ్ళ ఫ్యామిలీని అందరినీ తీసుకొస్తున్నారమ్మగారు. ఏంటి బంటి నువ్వు చెప్పేది నిజమేనా? నా కళ్ళతో చూశానమ్మగారు. నా 2 కళ్ళు సరిపోలేదనుకోండి చూడ్డానికి. జరుగు. నీ స్నేహితురాలు నీకోసం వస్తే ఆనందపడకుండా కన్నీళ్లు పెట్టుకుంటున్నావేంటి వింధ్య? ఇది కల్లో నిజమో నాకు అసలు అర్థం కావట్లేదు. సంధ్య మన ఇంటికి నీ స్నేహితురాలు కుటుంబంతో సహా నీ ఇంటికొస్తే నువ్వు సంతోషిస్తావని నేనే భోజనానికి పిలిచా. నీకు సర్ప్రైజ్ ఇద్దామని రమ్మని చెప్పాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకెప్పుడు సంధ్య అంటూ ఆ ఇంటికి వెళ్ళి మా గౌరవం తగ్గించుకో. వింధ్య, ఏంటి ఏమైంది? నమ్మలేకపోతున్నానే. మనం కలవకూడదని దూరం చేసిన 2 కుటుంబాలు
ఇలా దగ్గరై కలిసి రావడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మా కోసం మీరు మీ ఫ్రెండ్షిప్ ని త్యాగం చేసుకుని బాధపడుతున్నారు. అలాంటిది మరి మీకోసం మేం మారలేమా? మేం మారాము, కలిసే వచ్చాం. మీ హ్యాపీనెస్సే మాకు ముఖ్యం. వాణి, వెళ్ళిన పని ఏమైంది? ఆ సంజయ్ ప్రాబ్లం ఇక తీరిపోయినట్టేనా? అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోయాయండి. వాణి గారికి థ్యాంక్స్ చెప్పాలి. అమ్మ వింధ్య, క్షమించమ్మా. ఆ రోజు నువ్వు నీ కష్టం చెప్పుకోవడానికి ఇంటికొస్తే మాట్లాడనివ్వకుండా సంధ్య నిన్ను పంపించేయడానికి నేను కారణమయ్యాను. మీ స్నేహాన్ని దూరం చేసి నేను చాలా తప్పు చేశానమ్మా. అయ్యో, అదేం కాదులే ఆంటీ. దాని గురించి మీరేం ఆలోచించకండి. సంధ్య నా కళ్ళ ముందుంది. ఈ ఆనందంలో అసలు నాకు అవేవి కనిపించవు. సంధ్య, మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారమ్మా. మీరు కలిసి ఉంటేనే మా రెండు కుటుంబాలు ఆనందంతో ఉంటాయి. మీరిద్దరూ ఎప్పుడూ కలిసే ఉండాలి. ఇక జరిగినవన్నీ మర్చిపోండి. నీ స్నేహితురాల్ని, నిన్ను ఇక ఎవ్వరూ వేరు చేయలేరు. అమ్మా, శ్రీకర్ వాళ్ళని భోజనానికి పిలిచి ఇలా నిలబెట్టి మాట్లాడమేనా? నాకైతే చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా రెడీ చేయొచ్చు కదా. అమ్మా సంధ్య, ఈ ఆనంద సమయంలో నా ఆకలి రెట్టింపయింది. కోడళ్ళిద్దరూ కలిసి ఏం వండి పెట్టినా కడుపు నిండా తింటానమ్మా. మావయ్య గారు, 10 నిమిషాలు గుమగుమలాడే వంటలు రెడీ చేసి తీసుకొస్తాం. రా వింధ్య, ఇటివ్వమ్మా. రావాణి. శ్రీకర్, పదండి. వింధ్య, వేడివేడిగా ఉల్లిపాయ పకోడీ వేద్దాం. ఆనియన్స్ తీసుకురా. ఇంకోసారి నా సంధ్య జోలికొస్తే చంపేస్తాను. నన్ను చెప్పులతో కొట్టి అవమానించి మీరిద్దరూ ఆనందంగా ఎలా ఉంటారో నేను చూస్తాను. మీ అందరికీ మా పెళ్ళైన కొత్తలో ఏం జరిగిందో చెప్పాలి. వాణి నేను హనీమూన్కి కాశ్మీర్ వెళ్ళాం. అక్కడ ఒక దొంగ కత్తి చూపించి డబ్బులిమ్మని మమ్మల్ని బెదిరించాడు.
మరేమైంది అంకుల్, డబ్బులు ఇచ్చేశారా? ఇచ్చాం. మా వాణి వాడి 2 చేతులు విరిచి హాస్పిటల్ ఖర్చులకు డబ్బులిచ్చింది. డేరింగ్ ఉమెన్ మా వాణి. చాలే ఆపండి మీరు మరీను. ఏంటిది? నేను చూసేదంతా నిజమేనా? ఆయిల్ వేడెక్కిందా చూడు. అప్పుడప్పుడు మా అత్తయ్య గారికి వచ్చే కోపంలాగా మంచి హాట్ గా వేడెక్కింది ఆయిల్. సంధ్య, చూడవే, ఈ ఆనందాలు ఇన్నాళ్ళు మనం కోరుకున్నది ఇదే కదా. 2 కుటుంబాలు సంతోషంగా ఉండడం. కానీ నాకిప్పటికీ అర్థం కావట్లేదే, అసలేం జరుగుతుందే? నన్ను రావద్దన్న మీ అత్తగారు, నిన్ను రావద్దన్న మా అత్తగారు, ఇప్పుడు వాళ్ళు కలిసిపోవడం ఏంటి? ఈ హ్యాపీనెస్ ఏంటి? ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. ఇలా అందరూ కలవడానికి కారణం ఏంటో నువ్వు చెప్పవే. సంధ్య ఫోటో డైరీలో పెట్టుకున్నారేంటి? సంధ్య అనే 2 అందమైన అక్షరాలు నా జీవితంలో పరిచయం అయ్యి నన్నింతగా మారుస్తుందని నేను అనుకోలేదు.